సంక్రాంతి అంటే ఇంత అద్భుతమైన పండగ, సంక్రాంతి అంటే ఇంత అద్భుతమైన పండగ అని వారికి తెలియజేస్తే, అయితే ఇటువంటి కళింగ ఐక్యవేదిక ఈరోజు శ్రీకాకుళం జిల్లా ముగ్గుల పోటీలు వాళ్ళు కండక్ట్ చేసేందుకు వారికి నిండు మనసుతో నేను అభినందిస్తున్నాను. ఎందుచేతనంటే హైందవ సాంప్రదాయం అంతరించిపోయిన నేటి రోజుల్లో, హైందవ సాంప్రదాయం అంతరించిపోతున్న నేటి రోజుల్లో, మానవీయ విలువలు కునారిల్లిపోతున్న నేటి రోజుల్లో, ఆర్థిక సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారుతున్న నేటి రోజుల్లో, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగై న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటేనే మన పిల్లలకి తెలుసు. మన పిల్లలకి ఇప్పుడు ఎక్కడ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ తెలుసు. సో సంక్రాంతి అంటే పెద్ద పండుగని ఎక్కడెక్కడో ఆ పట్టణాల్లో ఉన్న పిల్లలందరూ మన బంధువులు ఒక దగ్గరకు చేరటం వలన ఓహో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంటే ఈ విధంగా ఉంటుందా. సంక్రాంతి అంటే భోగి పళ్ళు పోస్తాం, భోగి మంటలు చేస్తాం, రంగవల్లులు చేస్తాం, పిండి వంటలు చేస్తాం, ధనరాశులు సంక్రాంతి పండుగ రోజు మన ఇంటికి రావటం జరుగుతుంది. అదేవిధంగా మనం ఏం చెప్పుకుంటాం, సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి అని మనం అంటాం. అదే రోజున లక్ష్మీదేవి పూజలని, సూర్యనారాయణ స్వామి పూజలని చేసుకుంటాం. మరి కనుమ రోజు గోమాతకు పూజిస్తాం. సో ఇట్లాంటివి చేయటం వల్ల మన పిల్లలకి ఏ విధంగా అర్థమవుతుందంటే సంక్రాంతి పండుగ అంటే దాని సంస్కృతి సాంప్రదాయం ఈ విధంగా ఉంటుందా అని అర్థమవుతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడున్న చాలామంది తల్లుల్లో వారి బిడ్డలు విదేశాల్లో ఉంటున్నారు. నేను ఒకటే చెప్తాను, విదేశాల్లో ఉన్న పిల్లలు కూడా వారు విదేశాలు వెళ్ళేటప్పుడు భారతదేశ వలసదారులుగా కాకుండా, దయచేసి వలసదారులుగా కాకుండా ఇట్లాంటి మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు వారసులుగానే ఉండాలి అని వారికి తెలియచేసుకుంటూ, ఇట్లాంటి పండుగలకు మన భావితరాలను కూడా మన బిడ్డలను కూడా తీసుకొచ్చి మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియచేయాలని తెలుపుకుంటూ, మరి ఒకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, కళింగ ఐక్యవేదికకు ఈ పోటీలు నిర్వహించినందుకు వారికి నిండు మనసుతో నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.